జెస్సీ మృతిపై వారి కుటుంబ సభ్యులే కాదు ఈరోజు జోడుగులపాలెంలో అలాగే ఆమె సంబంధించిన స్నేహితులు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అలాగే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఆ ప్రాంతానికి చెందిన యువకుడు మనతో ఉన్నారు. చూడండి, మీకు నిన్న తెలిసి ఉంటుంది ఆ ఇష్యూ, మీకు ఏమనిపిస్తుంది? అది నాకు నిన్న సాయంత్రం వరకు తెలిసింది సార్. అది కూడా ఆర్టీవీలో చూసాకే తెలిసింది నాకు కూడా. తను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మా చిన్నోడిది. శాంతి నాకు 10 years నుంచి ఫ్రెండ్. నా డిప్లొమా దగ్గర నుంచి శాంతి నేను ఫ్రెండ్స్. శాంతి ఇలా చేసే మనిషి కాదు యాక్చువల్గా అయితే. తను ఫిట్స్ వచ్చింది కూడా ఒక్కసారి, ఎప్పుడు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడే ఫిట్స్ వచ్చింది. ఇలా ఫిట్స్ వచ్చి చనిపోయింది అలాగన్నీ అంటున్నారు, కానీ తను చాలా స్ట్రాంగ్ యాక్చువల్గా అయితే. అంటే సహజంగా మనం చూస్తుంటాం, కొందరు ఫిట్స్ రావడం అట్లా అవుతుంటుంది. ఒక 10-15 minutesలో మళ్ళీ రిలాక్స్ అయిపోయి నార్మల్ సిచ్యువేషన్. అంటే చనిపోయినంత జరుగుతుందని అనుకుంటున్నారు? ఇదంతా అబద్ధమే సార్. వాళ్ళు 6 కలిపి చంపారనే మా అనుమానం సార్. అసలు తను యాక్చువల్గా ఎవరి జోలికి వెళ్ళదు సార్. తను కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడదు. మీరు కాల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఓన్లీ వాట్సాప్లోనే మెసేజ్ చేస్తుంది అంతవరకే. ఇది గొడవ అయిందంటే వీళ్ళకి ఏదో డిస్కషన్ వచ్చి ఏదో చేశారు, కానీ ఏదో డిస్కషన్ వస్తే నేను అవాయిడ్ చేసి ఇందే ఉంచవచ్చు కదా. ఫోన్ చేసి మరీ హోటల్కి పిలిచి మరీ చంపారంటే ఇది ఎంతవరకు ఉంటుంది సార్? ఏం చదువుకుందండి? డిప్లొమా అంటే ఏ కోర్స్? డిప్లొమా ఈసీ చేసింది సార్ తను యాక్చువల్గా. డిప్లొమా మహిళా కాలేజ్ సార్, భీమ్లీలోని. చాలా బాగా చదివేది సార్. అసలు ఇంకా అనుమానం లేదు సార్. అమ్మాయి మీద ఆల్రెడీ చదివేది, ప్లస్ జాబ్ చేసింది. దాని తర్వాత బ్యూటిషియన్ కోర్స్కి వెళ్ళేది, బ్యూటిషియన్ చేసేది పెళ్ళిళ్ళకి, ఫిజియోథెరపీ చేసేది, అన్నీ చేసేది సార్. తను అసలు బ్యాక్ బోన్ సార్ వాళ్ళ ఫ్యామిలీకి. తను లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ లేదు. వాళ్ళ డాడీ చనిపోయి తినే బ్యాక్ బోన్ అయ్యింది. కొందరు ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, ఒక విషయం మీద ఘర్షణ వచ్చింది, ఘర్షణ అవడంతో కొట్టాం, దాని తర్వాత సూసైడ్ చేసుకుంది అంటున్నారు. నిజంగా ఘర్షణ అనంతరం అంత సూసైడ్ చేసుకునే అవకాశాలు అట్లా? సూసైడ్ చేసుకునే మనిషి కాదు సార్ తిని యాక్చువల్గా. సూసైడ్ చేసుకునే మనిషి అయితే కాదు. ఇవి సూసైడ్ చేసుకున్నంత దమ్మదనం కూడా లేదు. ముఖం అంతా వాసిపోయి, మొత్తం ఇవన్నీ వాసిపోయి, కాళ్ళు రెక్కులు, కాళ్ళు గాయాలు అన్నీ ఉన్నాయి కదా. ఎలాగా ఊరేసుకుందని అంటారు? అసలు ఆ మాటే లేదు అసలు. వీళ్ళు కావాలని 6 కొట్టగలిపి చంపారు అమ్మాయిని. ఈ అమ్మాయి కూడా అక్కని పిలుస్తుంది. తను జస్సీని అక్కని పిలిచి మరి ఎంతలాగా దాన్ని ఎలా చంపాలనిపించిందో నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. ఓకే, మీరు పోలీసుల మీద నమ్మకం ఉందా? న్యాయం జరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ అట్లా? ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు మరి ఏం మాట్లాడారు అనేది నాకు తెలియదు సార్. ఇప్పుడు న్యాయం చేయాలనే మేము అనుకుంటున్నాం. న్యాయం చేస్తారు. సిపి గారు అయితే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూనే ఉన్నారు. ఇది కూడా న్యాయం చేయాలని మేము మా ఫ్యామిలీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇది చాలామంది స్నేహితులు కూడా ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. వీరంతా కూడా ఆమె మృతిపై కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, నిన్న కూడా మీరు మార్చిరి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి మరణం మీద ఏమైనా అనుమానాలు ఎట్లా ఉన్నాయా? సూసైడ్ చేసుకునే అవకాశం? చాలా అనుమానాలు ఉన్నాయి సార్. ఎందుకంటే అమ్మాయిది అయితే సూసైడ్ కాదు, అమ్మాయి హ్యాంగ్ చేసుకునే పర్సనేటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అమ్మాయి కూడా నాకు తెలుసు కదా, అమ్మాయికితో చర్చిలో బాగా మాట్లాడుకుంటాం. అమ్మాయి కూడా చాలా విషయంగా ఏదైనా సరే బిజినెస్ పరంగా, లేకుంటే అమ్మాయి ఏదైనా సరే ఇంటి ఫ్యామిలీ పరంగా చాలా ఎక్కువ ఆలోచిస్తుంది. కానీ అమ్మాయిని ఎందుకు పిలిచారు, ఎందుకు అమ్మాయిని అలాగ హతమార్చారు అనేది తెలియట్లేదు. మీడియా సంస్థలను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చాలా న్యాయం చేయాలి. అమ్మాయి ఫ్రెండ్స్ అందరం కూడా అదే కోరుకుంటున్నాము. ఏంటంటే అమ్మాయికి ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ప్యూర్ ఫ్యామిలీ. అమ్మాయిని ఎందుకు చేశారు ఏంటని తెలియదు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ గారు వాళ్ళు కూడా చాలా అనాథలు అయిపోయారు. ఒకటే చెప్తున్నాను, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నెక్స్ట్ అంగల్పూర్ అనిత మేడం గారికి కోరుకునేది ఏంటంటే, ఇలాంటివి ఇంకా సిచ్యువేషన్స్ ఇప్పుడు జరగకన్నా, ఇలాంటివి ఒక్కసారి ఇలాంటివి ఇంకెక్కడ జరగకన్నా చేస్తారు. కొద్దిగా వాళ్ళకి న్యాయం చేస్తారు. ఒక ఆడపిల్లల్ని 6 చంపారు. ఆ 6 కూడా ఎలాగెళ్ళారనేది మీ మీడియా వాళ్ళు మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్ళి మొత్తం అంతా కూడా సీసీ కొటేషన్ అంతా కూడా వాళ్ళు పరిశీలించారు. వాళ్ళే రియల్గా చెప్పారు. ఏంటంటే 3 కింద నుంచి వచ్చారు, సెల్లర్లో నుంచి 2 పైనుంచి వచ్చారు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి మీరు ఒక్కసారి వాళ్ళు వెళ్ళి మీరు మాట్లాడండి, వెళ్ళి పరిశీలించండి. మీడియా అంతా కూడా మాట్లాడి కొద్దిగా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంచి అమ్మాయి అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మాయి ఎవరితోని స్నేహం అంతగా గొడవ పెట్టుకో మనిషిని కూడా కాదు. ఒక్కసారి ఆలోచించాలి సార్.
దయచేసి ఈ యొక్క సీఎం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే కోరుకుంటున్నాము. నెక్స్ట్ చాలా ఇదిగా అమ్మాయిని చాలా కొట్టి చేశారండి. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు చాలా ఇదిగా దెబ్బలు కూడా కొట్టేసి ఇదంతా వాసిపోయింది, అమ్మాయి హ్యాంగింగ్ కూడా చేయలేదని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అక్కడ మేము మార్చరీలో అడిగాము, హ్యాంగింగ్ అయితే కాదు అమ్మాయి అయితే ఆత్మహత్య కాదు అని చెప్పేసి అంటున్నారు. ఇందులోని చాలా మంది నిందితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ముందుకు రావాలా. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇంకా బయటికి రాకుండా చెయ్యాలి, వాళ్ళందరినీ చెయ్యాలి కేర్గా. ఏంటండి అమ్మాయి లేడీస్ ఉన్నారంట, పసిఫిక్గా లేడీస్ ఉన్నారంట, ఆ లేడీసే కాల్ చేసి రమ్మన్నారంట. అది కరెక్ట్ కాదు. ఇలాగ ఎంత దారుణంగా చేస్తారనేది ఏంటనేది ఫ్రెండ్ అని పిలిచి అమ్మాయిని అత్త కిరతంగా చంపేశారనేది చాలా చెప్పుకోవాలని దారుణం. అమ్మా చెప్పండి, ఇప్పుడు జెస్సీ పరిచయం ఉన్నారా లేకపోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా మీకు పరిచయం? నాకు వాళ్ళ అమ్మగారు కూడా తెలుసు అండి, వాళ్ళ చెల్లి తెలుసు. నేను వాళ్ళ అమ్మ జూడియోలో వర్క్ చేసేటప్పుడు నేను ప్రతిరోజు వెళ్ళి పలకరించేదాన్ని. అంటే ఇప్పుడు మన సొసైటీలో ఇన్నోసెంట్ పీపుల్ అంటారు కదా, ఇన్నోసెంట్ ఫ్యామిలీ అది. అంటే చీమకు కూడా హ్యాండ్ చేయలేని మనుషులు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ద్వేషాలు, అసలు వీళ్ళతో ద్వేషాలు ఎవరు పెట్టుకుంటారండి? వాళ్ళకి కనీసం నోరెట్టి ఎవరైనా చెంప మీద గాంధీ ఫిలాసఫర్స్ లాగా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించారు అక్కలు. తండ్రి లేకపోయినా సరే కుటుంబాన్ని సాక్కుని ఇంతవరకు తీసుకొచ్చింది. వాళ్ళ చెల్లి పెళ్లి చేయాలి, ఎప్పుడు చూసినా నా చెల్లి పెళ్ళి ఎలా చేయాలి, డబ్బును ఎక్కడి నుంచి తేవాలి, ఎలా దాన్ని నా ఫ్యామిలీని చూసుకోవాలి, మా అమ్మకి ఏం కావాలి, అలా చేసిందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎవరికి అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అమ్మాయి, ఇంకా అది అమ్మాయి ఆ పేరుకి అమ్మాయి కానీ ఇంకా ఫుల్ మగరాయుడు. ఇంటిని ఇప్పుడు మీకు తెలుసు సొసైటీలో ఎలా ఉంటుంది, ఆడపిల్ల బతకడం ఎంత కష్టం అంటే అదే ఆడపిల్ల కుటుంబాన్ని సాకుంటూ బతకడం ఎంత కష్టం కూడా మనకు తెలుసు, మనం చూస్తూనే వచ్చాం. అలాంటి అమ్మాయి తను ఇప్పుడు ఇంకో అమ్మాయి ఉందనే కదా ఆ రోజు ఆ పార్టీకి కూడా వెళ్ళింది. ఎవరు అనుకోరు కదా ఫ్రెండ్స్ పిలిచి చంపేస్తారని. ఎవరికి తన వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా వీ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ సమ్వన్ విల్ కిల్ us. మరి ఎలా ఎక్స్కలేట్ అయిందో తెలీదు, ఎవరు చంపారో తెలీదు, అసలు ఎవరు చేశారో తెలీదు. వాళ్ళు చంపిన వాళ్ళు అసలు చంపారు అని అన్నాను కూడా వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయ్యుండి ఇంత దారుణానికి పాల్పడ్డారు అని అంటే నో వన్ విల్ బిలీవ్ us. బట్ స్టిల్ పైన జరుగుతుంది. మరి ఆ దేవుడికి వాళ్ళకే తెలియాలి ఎవరు అసలు ఎలా చంపారు, ఎలా జరిగింది ఏంటి అనేది. ఓకే, వాళ్ళ మదర్తో పాటు ఈ అమ్మాయి కూడా మీకు పరిచయం కదా, పరిచయం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? కొద్దిగా జాలీగా అంత ఫ్రెండ్లీగా? మీకు తెలియదండి అమ్మాయి మీద మీరు ఒక మనిషిని చూస్తే కొంతమంది కోపం వస్తుంది కదా. ఈ అమ్మాయి ఎంత చిత్తిని పనులు చేసినా కూడా మీకు కోపం రాదు అమ్మాయిని చూస్తే. ఎప్పుడు నవ్వుకుంటూ నలుగురిని బాగా చూసుకుంటూ ఎవరికి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో మాకైనా సరే నాకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినా, నాకు ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా ఒక ఫోన్ చేస్తే పద బయటికి వెళ్దామని చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ కూడా ఒక మదర్లా చూసుకుంటుంది. తన ఫ్రెండ్స్లా కాకుండా ఏదో తనే పెద్ద అన్నట్టు, దాని దగ్గర ఉన్నా లేకపోయినా తను తినడానికి ఉన్నా లేకపోయినా కూడా మమ్మల్ని అందరికీ డబ్బులు పెట్టి చూసుకోవడం తనే చేస్తుంది అన్నీ. నా అసలు ఆ పిల్ల ఎంత చిరాకు తెప్పించినా సరే దాన్ని ఒక పన్నెత్తి మాట అనాలని కూడా అనిపించదు అమ్మాయిని. ఓకే, అట్లాంటి అంటే చాలా మీరే చెప్తున్నారు ఒక తల్లి లాంటి క్యారెక్టర్ ఆవిడదే. అట్లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి అంత అవకాశం ఉంటుంది? నిజంగా ఘర్షణ అయితే బయటకు వచ్చి హోటల్లో ఎవరో ఉంటారు కదా వాళ్ళకి చెప్పడానికి అట్లాగా సూసైడ్ చేసుకుంది అని అంటున్నారండి. సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. మీరు చాలా మంది చనిపోయి మా అక్కే సూసైడ్ చేసుకుని చనిపోయింది అని అనుకుంటే నేను చూసాను సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది హ్యాంగ్ చేసుకుంటే అని. ఆ అమ్మాయి మెడ మీద ఉన్న బ్రూసెస్ ఏవి అలా లేవు. అండ్ ఆల్సో ఒక చెంప మీద దెబ్బ కొడితేనే బ్రూస్ రావడానికి చాలా పడుతుందండి. మొత్తం ఇదంతా కూడా లైక్ బ్లాక్ బ్రూస్, ఇదంతా ఇటు సైడ్ బ్లాక్ బ్రూస్, ఇటు సైడ్ బ్లాక్ బ్రూస్. చేతుల మీద కట్టింగ్స్ ఉన్నాయి. చచ్చిపోలే అనుకుంటే నరం మీద కట్ చేసుకుంటుంది కానీ అరచేతి మీద ఎవరండి కట్ చేసుకుంటారు? మేబీ వాళ్ళు ఏదో చేస్తున్నప్పుడు తను డిఫెండ్ చేసుకుంటేనే కదా. చంపేంత వరకు వెళ్ళారు, కొట్టేంత వరకు వెళ్ళారంటే ఇంకా అమ్మాయి మీద ఏ అఘాయిత్యం చేయలేదని మనకు గ్యారంటీ ఏంటి? 6 అబ్బాయిలు ఉన్నారు, తాగేసి ఉన్నారు, ఏం చేసుంటారు అనుకుంటారా? ఇక్కడెక్కడ సేఫ్టీ లేదు. ఇంకా ఫ్రెండ్స్ దగ్గర కూడా అమ్మాయిలకి సేఫ్టీ లేకపోతే ఇంకెందుకు? నాకేం అర్థం కావట్లేదు. నాకు వైజాగ్లో ఉండడానికే భయం వేస్తుంది చెప్పాలంటే. అంటే వైజాగ్లో అంతా ఇలా ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్గా. అవును కరెక్టే. ఒక 2 ఇన్సిడెంట్లు అంటే ఏ ఇన్సిడెంట్ అయినా సీరియస్ వ్యవహారమే. బట్ అంటే వైజాగ్ అంతా ఇట్లా ఉండదు. గాజువాగలు కూడా మొన్న ఒక ఇన్సిడెంట్ ఏందో ఒక అమ్మాయిని చంపేశారు. అంతకు మొన్న అజిత్ని గుండెలో పొడిచి చంపేశారు. ఇప్పుడు చూస్తే మా ఫ్రెండ్నే. నాకు అజిత్ కూడా నాకు తమ్ముడు అవుతాడు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా నాకు ఫ్రెండ్ అవుతుంది. అంటే చూడండి ఇప్పుడు నా సర్కిల్ని ఎలా చూసినప్పుడు ఐ ఫీల్ అఫ్రైడ్, ఐ ఫీల్ ఫియర్ that something will happen to me also. Now my mother is saying don't go anywhere, don't go out. So girls should have freedom. At least we want freedom, like at least to roam, at least to be with our friends. No, అలాంటి ఫ్రీడమ్ కూడా లేకపోతే ఇంకేం చేస్తాము?
I think the police or else government needs to take an action towards it because we don't want this kind of stuff anymore. Thanks. ఇది ఎవరైతే జెస్సీ మరణంపై ఇంకా వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా స్నేహితులు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందరితో మంచిగా ఉండే ఒక రకంగా చలాకీగా ఉండే జెస్సీ ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేవు. ముఖ్యంగా చూసుకుంటే వారు మద్యం సేవించిన తర్వాత ఆమెపై దాడి చేసి చంపడం వల్లనే ఈ రకంగా ఆవిడ మృతి చెంది ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే ఆమె చేతిపై గాయాలు, అట్లాగే శరీరంపై ఉన్న గాయాలు బట్టి ఖచ్చితంగా దాడి జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో వీరందరి అంశాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఆ దిశలో కూడా విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.